వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరదా సరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. నిన్నటి పారాయణ క్రమంగా మనం ఈ యొక్క రావణుడు మరియు అంగదుని మధ్య జరిగినటువంటి సంభాషణలు, తర్వాత అంగదుడు రావణుని పైకి ప్రతిఘటించటం, అప్పుడు అంగదుడిని శిక్షించమని చెప్పి బలాఢ్యులైనటువంటి నలుగురు రాక్షసుల్ని రావణుడు పంపించటం, వారందరినీ కూడా జయించి మంటపంతో సహా అంగదుడు రాముని కడకు వెళ్ళడం. అప్పుడు రాముల వారు ఏమన్నారంటే, రేపు విభీషణుడు రాజు అయితే మరి మంటపం కావాలి కదా, ఈ మంటపాన్ని తీసుకెళ్ళి అక్కడే పెట్టు అంటే ఆయన యొక్క బలం ఎంతటిదో మనకి తెలుస్తుంది. వెంటనే అంగదుడు మరలా లంకా నగరానికి వెళ్ళి ఆ మంటపం అక్కడ పెట్టేసి వస్తారనమాట. అంతవరకు మనం తెలుసుకున్నాం. తదుపరి నేడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. గోపురంపై నుండి రావణుడు గమనించగా దశ దిశలు ఆకాశమంతా వానరమయంగా గోచరించింది. దశకంధరుడు తన సైన్యాన్నుద్దేశించి, ఏం చూస్తున్నారు, త్వరగా బయటకు పదండి, సమస్త వానరులను సంహరించి సమరభూమిని తుడిచివేయండి అని ఆజ్ఞాపించినాడు. చతురంగ దళాలతో కోటాను కోట్ల రాక్షస సైన్యం లంక నుండి బయలుదేరింది. పర్వత సమానమైన రాక్షసులు అందవికారమైన ముఖాలతో, నుదుట ఎర్రని కుంకుమతో, పొడవైన వెంట్రుకలతో, తెల్లని గడ్డం, నాలుక రక్తం ఓడుతూ ఉండగా నిప్పు కణికల వలె కళ్ళు రక్తసిక్తమై విపరీతంగా మద్యం సేవించి శస్త్రాలు చేతబూని తూలసాగారు. దేవతల శిరస్సులు గల చిత్రపటాలను పాదాలకు దారంతో కట్టి తొడల మధ్య కంకాళాలు మెరుస్తూ ఉండగా ఆవేశంతో గర్జించసాగారు. తళతళలాడే డాలు, కత్తి, శక్తి, శూలం, బల్లెం, గద, పరిఘ, చక్రాలు చేబూనారు. ముంజేతికి చామరాలు వ్రేలాడుతున్నాయి. వానరుల బొమ్మలు గజ్జెల వలె కాళ్లకు ధరించారు. అందరూ కలిసి భూమండలమంతా అదిరిపోయేటట్టుగా పెద్దగా దేవతలంతా పారిపోయారు, మిమ్మల్నందరినీ రామునితో సహా మృంగివేస్తాం అంటూ గర్జించసాగారు. తరువాత మనోహరమైన నానాజాతి అశ్వాలపై రాక్షసులు ఖడ్గధారులై వెళ్ళసాగారు. వెనక ఐరావత సమానమైన గజదళం, వాటిపై శూలం చేబూనిన అసురులు ఉన్నారు. వాటిననుసరించి అంబరాన్ని అతిక్రమించినట్లు ధ్వజాలతో, రత్న ఖచితమైన చిత్రాలతో రంగులీనుతున్న రథాలు నడవసాగాయి. వాటికి మేలుజాతి ఉత్తమాశ్వాలను పూంచారు. సంగ్రామ సంకేతమైన దుందుభులు మ్రోగించారు. రణవాద్యాలతో, బాకాలతో యుద్ధరంగం ప్రతిధ్వనిస్తూ ఉండగా ఒక పద్ధతిలో ఇరుసేనలు తలపడినాయి. జయ యశస్వి అయోధ్యా నృపవర అంటూ వానరవీరులు పరుగులెడుతూ రాక్షసులను వృక్షాలతో గాయపరిచి యుద్ధంలో మట్టి కరిపించారు. యముని వలె వానరులు పరుగు పరుగున పర్వతాలు, పెద్ద కొండరాళ్లు అసురులపై వేసి వారి శరీరాలను తుత్తునియలు చేశారు. రాక్షసులు తమ బల ప్రయోగంతో కోటాను కోట్ల కపుల శిరస్సులను టెంకాయలు ఎగురవేసినట్లు గాలిలోనికి ఎగురవేశారు, ఆకాశంలోనికి ఎగురవేశారు.
చెరుకు గడలను ముక్కలు చేసినట్లుగా వానరుల చేతులు కాళ్ళు విరిచి ఒక కుప్ప పోశారు సాయిరాం. డాలుతో తమను కాపాడుకుంటూ బల్లాలతో బలంగా వానరులను పడవబోతే లెక్కలేనంత మంది వానరులు లంఘించి రాక్షసుల గుండెలను చీల్చగా ఎవరెవరో తెలియని స్థితిలో ఎంతో మంది మరణించారు. ఆవేశంగా కపులు బండలు వేయగా రాక్షసుల ముఖాలు పచ్చడై రక్తం బొటబొటా కారి తలలు ముక్కలయ్యి ఆకాశానికి ఎగిరాయి. పైకెగిరిన ఆ శిరస్సులు స్వర్గ మార్గాన్ని ఛేదిస్తూ వెళ్ళి అది కూడా నశ్వరమని తెలిసి సీతాపతిని చూడటానికి క్రిందకు దిగి వస్తున్నాయా అన్నట్లు ఉన్నాయి. రణరంగంలో అందరూ కలిసి నాట్యం చేస్తూ రెండు చేతులతో చప్పట్లు కొడుతూ మాకు ఇక్కడ నాట్యం చేయడమే పని అని ఆనందించసాగారు. తెగిపడ్డ శిరస్సులు మేము మోక్షం పొందుతాం, మీకు ఇది ఎన్నటికీ సాధ్యం కాదు అని రణరంగంలోని భీరుల వద్ద పకపకా నవ్వాయి. ఈ విధంగా వానర వీరులు విజృంభించి ఉద్దండమైన గజదళాన్ని చూచి వాటి కుంభస్థలాలను పెకిలించి ఆకాశానికి ఎగురవేశారు. ఏనుగు దంతాలు అవలీలగా విరిచి మావటిని వాటితోనే గాయపరిచి కుంభస్థలాలను ఛేదించారు. ఏనుగుల తోకను పట్టుకుని గిరగిరా త్రిప్పి ఆకాశంలోకి ఎగురవేసి దాన్ని లక్ష్యంగా చేసుకుని ఇంకో ఏనుగును విసిరేశారు. అలా ఒకదాని వెనుక ఒకటి ఆకాశంలో గుండ్రంగా పరిభ్రమించేవి. ఒక గుర్రం కాళ్ళు పట్టుకుని రౌతుతో సహా నేలకేసి బాదేవారు. వృక్షాలతో సహా పర్వతాలను తటాలున రథాలపై వేయగా రథ సారథితో సహా నుగ్గు నుగ్గు అయ్యేవి. అలా సురావతారాలైన వానరులు 3 రాత్రులు 3 పగళ్ళు తారాస్థాయిలో యుద్ధం చేయగా రాక్షసులు పారిపోయారు. జరిగినదంతా కలియజూచి రణదక్షుడైన ధూమ్రాక్షుడు రథారూఢుడై వేగంగా బాణాలు వేసి లక్షలాది వానరులను నేలకూల్చాడు. వానరులంతా శిలలు పర్వతాలు తెచ్చి పైన పడవేసిన చతురుడైన ఆ ధనుర్ధారి వాటిని పిండి పిండి చేశాడు. అసంఖ్యాకమైన వానరగణాలను క్షణం లోపల ధూమ్రాక్షుడు సంహరించాడు. మిగతా వానర సైన్యం పారిపోయింది. ఇంతలో హనుమంతుడు పరుగున వచ్చి ఒక పర్వతాన్ని ధూమ్రాక్షుని పైన వేశాడు. దాంతో గుర్రాలు రథం చూర్ణమయ్యాయి. తెలివిగా రాక్షసుడు పైకెగిరి తప్పుకున్నాడు. గరుడుని తేనెటీగ కుట్టి చంపాలనుకున్నట్లు ధూమ్రాక్షుడు శూలంతో మారుతిపైకి వచ్చాడు. ఏనుగుపైకి లంఘించే మృగేంద్రంలా ఆవేశంగా వాయుపుత్రుడు ముష్టిఘాతాలతో ఆ రాక్షసుని శిరస్సును మట్టి కుండవలే చూర్ణం చేశాడు. ఏనుగుపై పర్వతం పడినట్లు మహావృక్షం కూలిపోయినట్లు ధూమ్రాక్షుడు విగతజీవుడై నేలరాలాడు. మనస్సు దృఢమైతే ఇంద్రియాల ఆటలు సాగనట్లు, మనస్సు దేని యందు నిలవదో దానిపై ప్రీతి కలగనట్లు ధూమ్రాక్షునికి పట్టిన గతి చూచి క్షతగాత్రుల కళ్ళ భ్రమలు తొలగిపోయి పలాయనం చిత్తగించారు. ధూమ్రాక్షుడు అంతరించాడన్న వార్త విని రావణుడు చింతాక్రాంతుడయ్యాడు. వజ్రదంష్టుని సైన్యంతో సహా రణరంగానికి వాయువేగంతో వెళ్ళవలసింది అని ఆజ్ఞాపించాడు. ఆ తరుణంలో వానరులు రాక్షసులు తలపడగా రాక్షసులు వానర వీరులను నెలకూల్చసాగారు. వజ్రదంష్టుడు రథారూఢుడై వానర సైన్యంతో తలపడి 2,00,000 మందిని హతమార్చాడు. ఇది చూచి వాలిసుతుడు వేగంగా పరిగెత్తి వందలాది పర్వతాలను తెచ్చి యముని వలె శత్రువులపై పడవేసినాడు. ఆ పర్వతాల హోరులో ఒక అక్షౌహిణి రాక్షస సైన్యం మరణించింది. నేలంతా రక్తం ప్రవహించసాగింది. ఆ సమయంలో తారాతనయుడు ఎన్నో శిఖరాలున్న ఒక మహాపర్వతాన్ని పెకిలించి పరమావేశంతో వజ్రదంష్టుని పైకి విసిరాడు. కాని వజ్రదంష్టుడు ఒక్క బాణంతో దాని నుగ్గు చేశాడు. ఇది చూచి పరమ ప్రతాపి అయిన అంగదుడు మహావృక్షాన్ని పెకిలించి హుంకారంతో ఆకాశం దద్దరిల్లేట్లు వజ్రదంష్టుని వృక్షంతో చావబాదాడు. నల్లిని నలిపినట్లు నలచడంతో శరీరం నుగ్గు నుగ్గై రక్తసిక్తమైంది ఆ ప్రదేశమంతా.
క్షణంలో అకంపనుడు సైన్యంతో యుద్ధానికి వచ్చి వానరదళంపై అసంఖ్యాకమైన బాణాలు సంధించాడు. సింహం పంజా దెబ్బకు ఏనుగు మరణించినట్లు హనుమంతుని వృక్షఘాతాలకు అకంపనుడు తనువు చాలించాడు. రాక్షసుల హాహాకారాలు విని దశకంధరుడు శోకార్ణవంలో మునిగిపోయాడు. అప్పుడు జ్యేష్ఠ కుమారుడైన ఇంద్రజిత్తు తండ్రిని శాంతపరచి, రాజా, నీవు దుఃఖించనవసరం లేదు. నీ శత్రువును ఈ రోజు రణరంగంలో పట్టుకోకపోతే నా పేరు ఇంద్రజిత్తు కాదు, నేను ఏ జంతువు కడుపునో పుట్టాననుకుంటా అంటూ ఇంద్రజిత్తు తండ్రికి నమస్కరించి అపారమైన సైన్యంతో బయలుదేరాడు. అసంఖ్యాకమైన ఆ సేనా సముద్రం సత్వరంగా రణభూమికి విచ్చేసింది. రణ కోవిదులు సూరులు అయిన వానర వీరులు శిలలు తరువులు గైకొని అసురులపై కాకుల మీదికి రాజహంసల వలె కలియబడ్డారు. రాళ్లలో రత్నాల వలె ప్రకాశించే ఈ వానర వీరుల ప్రతాపం ముందు రాక్షసులు నిస్సహాయులయ్యారు. వానరుల ప్రతాపం చూచి ఇంద్రజిత్తు ఆ తన రథాన్ని ఆ వైపు తిప్పాడు. అది చూచి వాలిపుత్రుడు మహాపర్వతాన్ని గైకొని లంఘించినాడు. ప్రతాప వీరుడైన జంబుమాలితో వాయుకుమారుడు, విద్యున్మాలిపైకి సుగ్రీవుని మామ అయిన సుషేణుడు, జంఘనామిపైకి వీరుడైన నలుడు తలపడినారు. రణమండలమంతా హాహాకారాలు, సింహనాదాలు ఆకాశాన్నంటాయి. లెక్కలేనన్ని వానర రాక్షస ప్రేతాలు, గులకరాళ్ళు, ముత్యాలు కలిసి కుప్పగా పడి ఉన్నట్లుగా ఉన్నాయి. హనుమంతుడు జంబుమాలిని కాళ్ళు పట్టుకుని చీల్చాడు. అదే సమయంలో సుషేణుడు విద్యున్మాలిని, నీలుడు జంఘనామిని నేలకేసి కొట్టి చంపేశారు. ఇంతలో సూర్యుడు అస్తమించగా చీకటి నలుదిశలా వ్యాపించింది. ఎవరెవరో కనపడడం లేదు. ఎవర్రా అక్కడా అని అసురులు ప్రశ్నించగా, మేము రాముని దూతలం అని సమాధానం చెప్పిన కపులపై రాక్షసులు హఠాత్తుగా కలియబడి హింసించేవారు. ఎవర్రా అక్కడా అని వానరులు అడగగా, మేము రాక్షసులమని చెప్పగా కపివర్యులు వారిపై బడి చూర్ణం చేసేవారు. తదుపరి అంశం నాగపాశ బంధనం. ఇంతలో చంద్రుడు ఉదయించడం చూచి అందరూ ఆనందపడ్డారు. వానర వీరులు అసురుల పరాక్రమాన్ని దారుణంగా అణిచివేశారు. ఆ సమయంలో ఇంద్రజిత్తు రథంతో సహా సేనలతో పైకెగిరి మేఘాల చాటున దాగి సర్పబాణాలను వర్షించసాగాడు. రాక్షసుల కపటం అద్భుతమైనది. బాణాలు సర్పాలై వానరుల దేహాన్ని తిరగసాగాయి. దాంతో వారు ఖిన్నులైనారు. కాని రామలక్ష్మణులపై ఇంద్రజిత్తు సర్పబాణాలు వేయగా శ్రీరాముడు వెంటనే నలుదిశలు పరికించి, ఈ బాణాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? దీని సంధానకర్త కళ్లకు కనపడడేమి? యుద్ధభూమిలో కనపడితే వాడిని ముక్కలు చేస్తాను అన్నాడు. ఆ దురాత్ముని పట్టుకోవడానికి చాలా మంది వానరులు పైకెగిరారు. ఆకాశమంతా వెతికిన ఇంద్రజిత్తు జాడ తెలియక తిరిగి వచ్చి మ్లాన వదనులై దిక్కులు చూడసాగారు. రామలక్ష్మణులకు లెక్కలేనన్ని బాణాలు తగలగా వారిరువురు మూర్ఛిల్లి నేలపై పడిపోయినారు. ఆ సమయంలో ఇంద్రజిత్తు పైనుండి, ఏం రాక్షసులు తలబడగా రాక్షసులు వానర వీరులను నేలకూల్చసాగారు. వజ్రదంష్టుడు రథారూఢుడై వానర సైన్యంతో తలబడి 2,00,000 మందిని హతమార్చాడు. ఇది చూచి వాలిసుతుడు వేగంగా పరిగెత్తి వందలాది పర్వతాలనందుకున్నారు. ఖరదూషణులను చంపారు. శిలలతో సాగరానికి వంతెన కట్టారు. మేము క్షత్రియులం, రాజకుమారులం అంటారు. ఏం బాణాలు వదలడం లేదే అని మిగతా వానర సైన్యంపై బాణాలు వేయగా వారు మొదలు నరికిన చెట్ల వలె నేలరారారు. అగ్నిపూలతో పర్వతం సింధూర వర్ణంలో కనపడినట్లు అసంఖ్యాకంగా కపుల శరీరాలు రక్తసిక్తమైనాయి. ఇంద్రజిత్తు ముఖ్యులైన రాక్షసుల ప్రేతాలను ఏరుకుని లంకకు వెళ్ళాడు. జయ జయధ్వానాల ఘోష విని లంకేశుడు ఎంతో ఆనందించి పుత్రుని హృదయానికి హత్తుకుని, నీ వల్ల నా జన్మ ధన్యమైంది అని అభినందించాడు. త్రిజటతో రావణుడు సీతను పుష్పక విమానంలో కూర్చుండబెట్టుకుని రామలక్ష్మణుల ప్రేతాలతో సహా
యుద్ధభూమినంతా చూపించు, అప్పుడైనా సీత నాకు వశమవుతుందేమో అన్నాడు. అవశ్యం అంటూ సీతను విమానంలో తీసుకెళ్లగా రామలక్ష్మణులు యుద్ధభూమిలో పడి ఉండటం చూచి సీత మూర్ఛిల్లింది. వెంటనే త్రిజట సీతను పట్టుకొని పైకెత్తి, తల్లి, నీవు ధైర్యంగా ఉండు, కోదండపాణి అయిన రాముడు మేల్కొంటాడు అని ఓదార్చింది. ఇంతలో విభీషణుని భార్య అయిన సరమ రహస్యంగా విచ్చేసి విదేహపుత్రి చెవిలో, ఓ జగన్మాత, ధైర్యం వహించు, రామలక్ష్మణులు లేచి అసురులందరినీ సంహరిస్తారు, దీనిని గూర్చి చింతించవద్దు, నేను ఎన్నడూ అబద్ధం చెప్పను, అసత్యమాడితే నా తల తెగిపడుతుంది, నా పూర్వీకులంతా ఆకల్పాంతం నరకాన్ననుభవిస్తారు అని ఊరడించింది. త్రిజట జానకితో, మాత, నీవు దిగులు పడనక్కరలేదు అని అంటూ ఉండగా పుష్పక విమానం అశోకవనంలో దిగింది. సీతను యథాస్థానంలో కూర్చుండబెట్టి త్రిజట రావణునితో, సీతలోని సత్వగుణం కల్పాంతమైన మారదు అంది. త్రిజట సీత వద్దకు తిరిగి వచ్చి ప్రక్కన కూర్చుని సీతతో చిత్తవృత్తులన్నింటినీ అంతర్ముఖం చేసి ఆత్మస్థితిలో విశ్రాంతి పొందమని చెప్పింది. సరమ జనకనందినితో, నీవు ఏమాత్రం దిగులు పడనక్కరలేదు, పురాణ పురుషుడైన సారంగపాణి చేతలు నీకు తెలియవా? అమోఘమైన తన ప్రతాపాన్ని పెంపొందించుకునేందుకు అయోధ్యాధీశుడు మొదట శత్రువుకు కీర్తిని ఇచ్చాడు. ఇది ఆరంభం మాత్రమే. ఈ సకల సృష్టినంతా ఒక్క బాణంతో రఘునాథుడు దహించి వేయగలడు. అటువంటప్పుడు దోమలాంటి ఇంద్రజిత్తును చంపడం ఒక లెక్క. రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు వాళ్ల భుజబలం ప్రదర్శించేందుకు ఒక అద్భుతమైన నాటకమాడారు. నీకు అంతా తెలుసు. రాత్రి కాగానే సూర్యుడు ఉదయిస్తాడా లేదా అని అనుమానం ఎవరికీ కలగదు. రామనామస్మరణ చేస్తే పాపాలు నశించిపోతాయి. ఆ విషయంలో ఎవరికీ సందేహం కలగదు. శుద్ధ జ్ఞానముదయించిన తరువాత జనన మరణాలు నశిస్తాయా నశించవా అన్న సందేహం ఎవ్వరికీ కలగదు. క్షమ, శాంతి కలిగిన వానికి ఎవరితోనన్నా కలహం వస్తుందా అన్న ఆలోచన ఎన్నటికీ కలగదు. అలాగే అయోధ్యానాథుడైన రఘునందనునికి జయం కలుగుతుందా, అపజయమా అన్న అనుమానం ఎవ్వరికీ రాదు. రామనామాన్ని స్మరిస్తే భక్తులు జయము, శుభమునందుతారు. జానకి, జగదానందుడు, పూర్ణ పురుషుడు అయిన శ్రీరాముని విజయం వరిస్తుంది అని చెప్పింది. ఎవరు? సరమ, విభీషణుని భార్య. ఇక్కడ విభీషణుడు సుగ్రీవునితో, ఏ సమయంలోనైనా రాక్షసులు పర్వతాన్ని తెచ్చి రామునిపై పడవేస్తారు అని అన్నాడు. తెల్లవారే లోపల వీరిని భద్రపరచాలని కన్నుల నీరు నింపుకున్నాడు. జీవించి ఉన్న మిగతా వానరులు తోకతో మంటపం చేసి అందులో రామలక్ష్మణులను పదిలపరిచారు. అక్కడే వానరులంతా కూర్చుని బ్రహ్మాది దేవతలను గద్గద కంఠంతో ప్రార్థించసాగారు. సూర్యవంశభూషణుడైన దశరథుని మహాపుణ్యాల కొండయైన శ్రీరాముని చుట్టూ చేరి చింతాక్రాంతులై ప్రార్థించినారు. విభీషణుడు యుద్ధభూమిలో శోధించగా మారుతి క్రింద పడి ఉన్నాడు. ఒక కన్ను తెరిచి విభీషణుతో, ఈ చరాచర జగత్తుకే జీవనమైన రఘునందనుడు సుఖంగా ఉన్నాడా అని అడిగాడు. విభీషణుడు గద్గద కంఠుడై, నీవేం దిగులు పడనక్కరలేదు. గాయాలతో విహ్వలుడైన జాంబవంతుడు విభీషణుని దగ్గరకు పిలిచి, పురాణ పురుషుడు, జగదాత్మయైన రఘువీరుడు క్షేమమే కదా అని ప్రశ్నించాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ విభీషణుడు, ఇద్దరు నాగపాశబద్ధులైనారు అన్నాడు. వెంటనే సుషేణుడు మూర్ఛ నుండి తెప్పరిల్లి కళ్ళు తెరిచి ఇలా అన్నాడు, ద్రోణాచలంలో ఎన్నో ఔషధాలున్నాయి. ఎవరైనా బలశాలి దానిని తెచ్చినట్లయితే రామలక్ష్మణులు మూర్ఛ నుండి మేలుకొంటారు. దానికి విభీషణుడు, ఇంత రాత్రివేళ ఔషధాన్ని తెచ్చే వీరుడెవ్వరు అని ప్రశ్నించినాడు. జాంబవంతుడు, ఒక్క ఆంజనేయుడు తప్ప వేరెవ్వరికి అది శక్యం కాదు అన్నాడు.
సుషేణుడు, జాంబవంతుడు, విభీషణుడు ఆంజనేయుని వెంటబెట్టుకుని శ్రీరాముని వద్దకు వెళ్ళారు. అప్పుడు కిష్కింధానాథుడు వారితో ఇలా అన్నాడు: మీరు రామలక్ష్మణులనెత్తుకొని కిష్కింధకు వెళ్ళండి. నేను రావణుని వంశాన్ని సమూలంగా సంహరించి జానకిని తీసుకుని వస్తాను. విభీషణునికి రాజ్య పట్టాభిషేకం చేసి బందీలైన దేవతలను విడిపించి నేను వాయునందనుడు తిరిగి వస్తాం అని చెప్పి. ఎవరన్నారుట? సుగ్రీవుడు అన్నారుట ఇట్లా. ఆ సమయంలో దేవవాణి ఇలా పలికింది: కోదండపాణి అయిన రాముడు మేల్కొంటాడు అని. ఆ క్షణంలోనే శ్రీరాముని కన్నులు తెరుచుకున్నాయి. మానస సరోవరంలో రాజహంసలు చుట్టూ ప్రీతితో సమావేశమైనట్లు రాముని చుట్టూ దాసులంతా ఆసీనులైనారు. కమలం చుట్టూ తుమ్మెదలు చేరినట్లు, సర్పాలన్నీ చందనాన్ని చుట్టుముట్టినట్లు, అమూల్యమైన ముత్యాల చుట్టూ పరీక్షకులు చేరినట్లు చేరారు. శ్రీరాముడు సుగ్రీవునితో, నీవు నీ సైన్యాన్ని తీసుకుని కిష్కింధకు తిరిగి వెళ్ళు, ఇక్కడ మేమిద్దరము ఉంటాం అని గంభీరంగా పలుకగా అందరి కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. సుగ్రీవుడు డగ్గుత్తికతో ఈ విపరీతం ఎందువలన సంభవించింది అని ప్రశ్నించాడు. సూర్యుని వదిలి కిరణాలు ఎక్కడికైనా పోతాయా? కనకాన్ని వదిలి కాంతి కల్పాంతంలోనైనా ఉండగలదా? ఘటాన్ని వదిలి మట్టి భిన్నంగా ఎలా ఉంటుంది? వస్త్రసాన్ని వదిలి దారం వేరుగా ఉండగలదా? సాగరాన్ని వదిలి అలలు అడవిలో ఉండగలవా? నిన్ను వదిలి ఓ రామా మేము ఎలా ఉండగలం అని అన్నాడు. విభీషణుడు అయోధ్యానాథునితో, సూర్యుడు చీకటి బావిలో పడవచ్చునేమో, ఆదిశేషుడు భూమిని వదిలివేయవచ్చునేమో, కాని మీ సామర్థ్యం ఎన్నటికీ మొక్కవోదు. పనికి మాలిన వాడు అతిగా మాట్లాడతాడు, అది రణకోవిదులు అంగీకరించరని అన్నాడు. ఇంతలో వాయువు గుప్త రూపంలో వచ్చి ఒక అద్భుతం గావించాడు. సీతావల్లభుని చెవిలో గరుడ మంత్రాన్ని ఉపదేశించాడు. రఘువీరుడు మంత్రాన్ని జపించిన మరుక్షణమే సుపర్ణుడు వేగంగా వాలాడు. శరీరంలో లెక్కలేనన్ని వెంట్రుకలున్నట్లు రాముని ఒళ్లంతా నిండిన సర్పాలు గరుడుని ప్రతాపాన్ని తెలిసి పారిపోయాయి. వెంటనే రామలక్ష్మణులు లేవగా 18 పద్మాల వానరులు సింహనాదాలు చేయగా లంకానగరం దద్దరిల్లింది. మధ్యాహ్న సూర్యునిలా దేదీప్యమానంగా రామలక్ష్మణులు గోచరించారు. దేవతలంతా జయ జయధ్వానాలు చేస్తూ పూలవర్షం కురిపించారు. సుగ్రీవాది వానరులంతా ఈ రోజే లంకను తలక్రిందులు చేయాలి అని అన్నారు. శ్రీరాముడు కోదండాన్ని శత్రువుల బాట వెంట ఎక్కుపెట్టాడు. యుద్ధకాండ రసభరితమైనది, అందులోని వీరరసం అద్భుతమైనది. ఈ కథనంతా విన్నవారికి శత్రుక్షయం కలుగుతుంది. నాకు ఊరికే నవ్వొస్తూ ఉంటుందమ్మా, ఏమనుకోకండి. బ్రహ్మానందుడు, శ్రీధరవరదుడు, దశముఖాంతకుడు, సమరధీరుడు, భక్తపాలకుడు, నిర్వికారుడు, అభంగుడు శ్రీ రఘువీరునికి స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడినది. సదా చతురులైన భక్తులు ఆలకిస్తారు. శ్రీరామచంద్ర అర్పణమస్తు. 25వ అధ్యాయం మధురం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శ్రీమాత్రే నమః.